హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జనవరి 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతున్నారు. ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా 866 పోస్టులను విడుదల చేయబోతున్నారు. మొత్తం చూసుకున్నట్లయితే నియర్లీ 30,000 వరకు కూడా మనకి ఉద్యోగ ఖాళీలు అయితే మనకి జాబ్ క్యాలెండర్లో చూపించబోతున్నారు. అందులో మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫస్ట్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అలాగే లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రరీయన్లు, ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగ ఖాళీలు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే జాబ్స్, కోర్టు జాబ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం ప్రస్తుతానికైతే 18 శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియజేస్తాను. సో ఓవరాల్గా మనకి జాబ్ క్యాలెండర్ అనేది మనకి 12వ తేదీ తప్పనిసరిగా విడుదలవుతుంది. సంక్రాంతి కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడానికి అన్నీ కూడా ప్రాసెస్ అంతా చేస్తుంది. మొత్తం దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. సో ఈరోజు మనకి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. అది ఏంటి అంటే 12న జాబ్ క్యాలెండర్ విడుదల, కొత్తగా 18 శాఖల్లో 866 పోస్టుల భర్తీపై ప్రకటన అని మనకి ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చూడగానే అంటే జాబ్ క్యాలెండర్ అనేది కేవలం 866 పోస్టులకు మాత్రమే వస్తుందా అని వాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇది జస్ట్ మనకి ఆ 12వ తేదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు కదండి, ఆ రోజు 18 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి 866 పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నారు. అంటే 1 ఇయర్ పాటు ఇది జస్ట్ ఫస్ట్ నోటిఫికేషన్ మాత్రమే. ఓకే, సో మిగిలినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా మనకి ఇయర్ ఎండింగ్ వరకు కూడా వస్తాయి. ఒక్కొక్క నోటిఫికేషన్నే మనకి జాబ్ క్యాలెండర్లో ఏ డేట్న ఇస్తాము లేదా ఏ మంత్లో ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా అన్నీ తెలియజేస్తారు. సో అన్ని వివరాలు కూడా నేను మీకు ఒక్కొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు చెప్తాను. అయితే ప్రజెంట్ ఫస్ట్ నోటిఫికేషన్ మనకి రాబోతుంది అనే వివరాల విషయానికి వస్తే, ఫస్ట్ మనకి అటవీ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో ఖాళీగా ఉన్నటువంటి ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయని మనం చూసినట్లయితే, అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్లు వచ్చి 100 ఉన్నాయి. ఈ 100లో 30 పోస్టులు వచ్చి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అంటే ఏంటి అంటే, ఇంతకుముందు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఏదైతే పోస్టులు ఫిల్ అవ్వకుండా ఉండిపోయి ఉంటాయో, కేటగిరీ వైజ్గా కానివ్వండి, క్యాస్ట్ వైజ్గా, లేదా కొంతమంది జాబ్లో జాయిన్ అయిన తర్వాత రిజైన్ చేయడం వలన ఇలా ఏదైతే పోస్టులు నిలిచిపోయి ఉంటాయో వాటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అంటాము. సో ఈ 100లో 30 వేకెన్సీస్ అనేవి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో మొత్తం 100 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రాబోతుంది. నెక్స్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు వచ్చి 691 ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ ఇందులో 141 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్, ఇది కూడా అటవీ శాఖకు సంబంధించింది, 13 వేకెన్సీస్ ఉన్నాయి. థానేదార్ అనే పోస్టులు 10 ఉన్నాయి. మున్సిపల్ డిపార్ట్మెంట్లో మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 2, సీనియర్ అకౌంట్స్ కేటగిరీకి సంబంధించి 3, జూనియర్ అకౌంట్ కేటగిరీకి సంబంధించి 4 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మున్సిపల్ శాఖలో 11 వేకెన్సీస్కి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఇక అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్, వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్లు 10 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖకు సంబంధించి ఇందులో మనకి ఈఓ పోస్టులు అనేవి ఉన్నాయి, 7 వేకెన్సీస్ ఉన్నాయి. జిల్లా సైనిక్ ఆఫీసర్ వేకెన్సీస్ 7 ఉన్నాయి. గ్రంథ పాలకులు సంబంధించి లైబ్రరీన్ పోస్టులకు సంబంధించి 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. హార్టికల్చర్ ఆఫీసర్ సంబంధించి 2 వేకెన్సీస్. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 3, టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటి పారుదల శాఖకు సంబంధించి 4 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి 12వ తేదీ అంటే మనకి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు కదా, ఆ రోజు ఈ పోస్టులన్నిటికీ కూడా నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నారన్నమాట. ఓకే, సో ఈ ఆర్టికల్ ఒకసారి చూసినట్లయితే, ఉద్యోగాల భర్తీకి ఎన్డీఏ ప్రభుత్వం ఉపక్రమించింది. ఇందులో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12న ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు ప్రస్తుతం కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల జారీ గురించి ఇప్పటికే విడుదల చేసిన 20 రకాల నోటిఫికేషన్ల పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటించనున్నారు. కూటమి ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న 866 పోస్టులకు 18 నోటిఫికేషన్లు రానున్నాయి. అటవీ శాఖలోనే ఇందులో 814 పోస్టులనే ఉన్నాయి. త్వరలో పూర్తి కానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లను ఇస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇతర పోస్టుల విషయానికి వస్తే మనకి దివ్యాంగులు అంటే ఇక్కడ ఇచ్చినటువంటివి కాకుండా ఇంకా చూసుకున్నట్లయితే దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్లు, గనుల శాఖలో రాయల్టీ ఇన్స్పెక్టర్లు, ఫ్యాక్టరీ సర్వీసెస్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్,
బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వేకెన్సీస్, జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వేకెన్సీ, రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇస్తామని సాధారణ పరిపాలన శాఖ తెలిపింది. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి 18 రకాల శాఖలలో డిపార్ట్మెంట్స్లో ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా విడుదల కాబోతున్నాయి అన్నమాట. ఇక ఏప్రిల్ తర్వాత గ్రూప్ 1 పరీక్ష అంటే మెయిన్ ఎగ్జామినేషన్ గ్రూప్ 1కి సంబంధించి ఏప్రిల్ తర్వాత కండక్ట్ చేస్తాము అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అంతేకాకుండా ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు రాత పరీక్షలను 2025 జూన్లో నిర్వహించే అవకాశం ఉంది అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మనకి పాత నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఎప్పుడు ఇవ్వబోతున్నారంటే ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అవన్నీ కూడా మనకి జాబ్ క్యాలెండర్ ద్వారా తెలియజేస్తామని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ఈ నోటిఫై చేశారన్నమాట. ఈ వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇవ్వాలి అని అప్పుడు నోటిఫై చేయడం జరిగింది. బట్ దీన్ని తర్వాత ఎందుకో నిలిపివేశారు. ఇప్పుడు ఈ ఏపీపీఎస్సీ ద్వారా మనకి ఇప్పుడు చూస్తున్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఫిల్ చేయబోతున్నారు అన్నమాట. ఇక ఏపీపీఎస్సీకి సంబంధించి ఇంకొక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఏపీపీఎస్సీ గొడుగు కిందకు అన్ని పరీక్షలు అనే ఆర్టికల్ అనేది మనకి ఇచ్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో నియామక పరీక్షలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ద్వారానే నిర్వహించాలని సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ నిర్ణయించింది. వాటితో పాటు ఆఫ్లైన్ విధానంలోనే పరీక్షలు జరపాలని, ఆన్లైన్ విధానం వద్దని తెలిపింది. సో ఇక్కడ నుంచి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి కమిటీ ఒకటి వేశారు ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయడానికి. ఆ కమిటీ ఏం నిర్ణయించింది అంటే ఏపీపీఎస్సీ ద్వారా కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ అన్ని ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోనే పెట్టాలి అని కూడా వాళ్ళు తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి తన తుది నివేదికను అందజేసింది. ఏపీపీఎస్సీలో సంస్కరణల కమిటీకి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు, అలాగే సాధారణ పరిపాలనా కార్యదర్శి గారు కన్వీనర్లుగా ఉన్నారు. మరో 5 ఐఏఎస్ అధికారులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, జేఎల్డిఎల్ అధ్యాపకులు, ఇంజనీరింగ్, ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియను వేరువేరుగా నిర్వహిస్తాము అని కూడా మనకి తెలియచేయడం జరిగింది. ఇక మనకి జాబ్ క్యాలెండర్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటి అంటే తప్పనిసరిగా మనకి వచ్చేవి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. బట్ అది ఎస్సీ వర్గీకరణ వలన కొంచెం డిలే అయింది కదా. సో అది జాబ్ క్యాలెండర్లో తప్పనిసరిగా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా మనకి 1813 వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, మళ్ళీ 2026లో కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి కాబట్టి ప్రస్తుతానికైతే 800 చిల్లర వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఇక మనకి నెక్స్ట్ వచ్చి ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనే పథకం కింద ఇచ్చింది కాబట్టి సో ఈ ఏపీఎస్ ఆర్టీసీలో నోటిఫికేషన్ వచ్చి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది, 14 సంవత్సరాలు ఏమో అవుతుంది మనకి కండక్టర్ మరియు డ్రైవర్ వేకెన్సీస్కి రెగ్యులర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి. సో అందులో చాలామంది రిటైర్డ్ కూడా అయిపోయారు. చాలా వేకెన్సీస్ అనేవి రెగ్యులర్ జాబ్స్ అనేవి ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మనకి ఒకవేళ అప్డేట్ అనేది జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి నియర్లీ 5,000కు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 అనే వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో సంబంధించి ప్రస్తుతానికైతే మనకి లాస్ట్ టైం సచివాలయం జాబ్స్లో జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 అనే వాళ్ళు అయితే వచ్చారు. అయితే జేఎల్ఎం అనే పోస్టు ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నాయి. 100కి నియర్లీ 95 వేకెన్సీస్ అనేవి జేఎల్ఎం అనే వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ జేఎల్ఎం గ్రేడ్ 2లకు గిన ప్రమోషన్స్ అనేది ఇస్తే ఈ జేఎల్ఎం వేకెన్సీస్ని ఫిల్ చేయకపోవచ్చు, లేదా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వకపోతే తప్పనిసరిగా జేఎల్ఎం అనే పోస్ట్ కూడా నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. జేఎల్ఎంలో నియర్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 విద్యుత్ సంస్థల్లో కూడా నియర్లీ 8,000 వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వాటితో పాటుగా జూనియర్ అసిస్టెంట్లు, అలాగే మనకి ఇతర వేకెన్సీస్ ఏఈ, సబ్ ఇంజనీర్, జేఏఓ, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, ఇలా రకరకాల వేకెన్సీస్ అనేవి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కూడా వచ్చి నియర్లీ 12 సంవత్సరాల వరకు టైం అవుతుంది. సో దానికి కూడా నోటిఫికేషన్ రావాల్సి ఉంది మనకి. అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మరియు హైకోర్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిలో కూడా నియర్లీ 3,000 వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దానికి కూడా నోటిఫికేషన్ అనేది త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది మనము వేచి చూడాలి. సో మనకి 12వ తేదీ జాబ్ క్యాలెండర్ వస్తుంది, అందులో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ జాబ్ క్యాలెండర్ విడుదలైన వెంటనే నేను మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.